బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రస్తుతం ఒక గ్రహస్థితి అనేది ప్రతి ఒక్కరిని కూడా భయానికి గురి చేసే ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ధైర్యంగా స్థిరంగా ఆనందంగా ఉండాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు? ఎవరమైనా మొట్టమొదలు సూర్య భగవానుని ప్రార్థించవలసిందే. సూర్యుని తర్వాత ఇప్పుడు ఎవరెవరి రాశి బట్టి వాళ్ళకు ఉన్నటువంటి గ్రహస్థితులలో ఏది కొంత బలహీనం ఉన్నా బలంగా ఉన్నా సూర్యుని తర్వాత గురువును ప్రార్థించవలసిందే. కొంత వాళ్ళ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవాల్సిందే నాకు తెలిసినంత వరకు. ఇక దీనికి యజ్ఞాలు యాగాలు జపాలు తపాలు అనేది దశాపరంగా ఏదన్నా భిన్నంగా ఉంటేనే తప్ప ఈ మామూలు గోచారానికి పెద్దగా చేసుకోవాల్సిన అవసరం ఏం లేదమ్మా. ఎందుకంటే ఒకడు ఇప్పుడు బాగాలేకున్నా ఎవడో తెల్లారి వరకు ఇంకోటి అనుకూలం అవుతూనే ఉంటాడు. అట్లా ఆ విధంగా ఉంది. కాబట్టి కొంతవరకు ఈ కాలసర్ప యోగం జూలై వరకు అన్ని రాసుల వాళ్ళు, అందులో ఎక్కువగా ఇప్పుడు కన్యా రాశి నుంచి మీ కుంభరాశి వరకు ఉన్న వాళ్ళకి, మీనం నుంచి కన్యా రాశి వాళ్ళు ఉన్న వాళ్ళకి అన్ని గ్రహాలు ఒకవైపు అయితే వీళ్ళకంత గ్రహాలు ఏం లేకుండా శూన్యంగా ఉంటారు వీళ్ళు. ఇంకా వీళ్ళు కొద్దిగా ప్రత్యేకంగా ఏదైనా చేసుకుంటే మంచిదే. ఇప్పుడు ప్రస్తుతం రాహు దశ నడుస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అంటే ఇప్పుడు రాహు దశ నడుస్తుంది, ఇప్పుడు రాహు మారుతున్నాడు, ఆ ప్రభావం వారిపైన ఇంకా తీవ్రంగా ఉంటుందంటారా? నేను రాహును కూడా మేమేం భయపెట్టిస్తలేను. రాహు కూడా యోగకారకుడే. అవయోగం చేయడంలో ముందు ఉంటాడు, యోగం చేయడంలో కూడా ముందు ఉంటాడు. మనం ఆయన చిన్న మనిషిగా తీసి పారేయడానికి వీల్లేదు. రాహు దిశలో కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంతర్దశలు ఉన్నటువంటి వాళ్ళు రాహులో శని, రాహులో కుజుడు, రాహులో కేతువు, చివరి దశలో రాహులో చంద్రుడు నడిచేవాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మంచి రెమెడీస్ చేసుకోవాలి. ఆ జాతకంలో రాహు ఎక్కడున్నా సరే కానీ ఆ దశలు నడుస్తున్నప్పుడు దాని ప్రభావం చూపిస్తుంది అన్నమాట. ఈ గజకేసరి యోగం అనేది ఎటువంటి ఫలితాలను అందిస్తుంది అంటారు? సహజంగా ఈ గజకేసరి యోగం గురువు చంద్రుడు కలయిక గజకేసరి యోగం అని అంటూ ఉంటారు. నెలకోసారి ఈ యోగం ఏర్పడుతుంది, 2 రోజులు ఉంటుంది. 2 రోజులే మరి చంద్రుడు గురువుతో ఉన్నంత వరకే కదనమ్మా యోగం ఏర్పడేది. అంటే ప్రతి నెలకు 2 రోజులలో గజకేసరి యోగం ఉన్నోళ్ళు పుడుతున్నారని అనుకోవాలి. సరే, కలిసి ఉండడంలో చంద్రుడు గురువు కలిసి ఉంటాడు. చంద్రుడు గురువు సమసప్తకంలో కూడా గజకేసరి యోగాలు ఉన్నాయి. అయితే సామాన్యంగా సమసప్తకంలో చంద్ర గురువులు ఉన్నదానికన్నా చంద్ర గురువులు కలిసి ఉన్నటువంటి యోగము చాలా విశేషం. అయితే ఈ గజకేసరి యోగము అంటే ఇక్కడ ఏంటంటే సాధ్యం కానిది అలవి కాని చోట అన్నది, సాధ్యం కాని సుసాధ్యం చేయడం అనేది. గజము అంటే ఏనుగు, ఇద్దరికి పడదు, శత్రువుకు పడదు కదా. వీళ్ళిద్దరు ఒక దగ్గర ఉంటే ఏదో ఒక ప్రత్యేకత ఉన్నదిరా నాయన అని చెప్పడం ఆ గజకేసరి యోగ లక్షణం. అయితే ఈ గజకేసరి యోగాలు మీనరాశిలో, కర్కాటక రాశిలో ఒక రకమైన ఫలితాలు, వృశ్చిక రాశిలో ఒక రకమైన ఫలితాలు, ధనుర్రాశిలో ఒక రకమైన ఫలితాలు, తులారాశిలో ఒక రకం, ఇట్లా కొన్ని ఉంటాయి. ఎక్కడున్నా కానీ ఈ గజకేసరి యోగ లక్షణం ఏంటంటే ఇది చాలా మనం ఎంతో పెద్దవాళ్ళను రాజకీయ నాయకులు చూడవలసిన అవసరం లేదు. ఎవరి పిల్లల జాతకంలోనైనా చంద్రుడు గురువు కలిసి ఉంటే మాత్రం ఆ పిల్లలు ఎట్లుంటారంటే ఇంటికి పెద్ద మనిషిలాగా కనబడతాడు. తండ్రికే గురువాడు అంటే ఒక హుందాతనము, ఒక గొప్పతనము, గొప్ప నడవడిక. మనం అంటుంటాం కొంతమంది పిల్లలను చూసి, అచ్చం వీడికి మా తాత పోలికలు వచ్చాయి. ఆ పోలికలు అంటే ఏంటి, వాడు ఆ పెద్దరికాన్ని ఆపాదించుకుంటాడు. ఆ గజకేసరి యోగంలో ఆ నడవడిక, ఆ హుందాతనము, ఆ తర్వాత సహృదయత అందరిగా ఇంచుమించు ఈ గజకేసరి యోగాలు ఉన్నోళ్ళంతా బ్లడ్ గ్రూప్ నేను అనుకుంటా ఓ ఉంటుందని నేను అనుకుంటా. ఓ గ్రూప్ బ్లడ్ గ్రూప్ అందరికి పనికొస్తుంది కదా. యూనివర్సల్గా ఇది కూడా గజకేసరి యోగం కూడా వాడు ఎక్కడ ఉన్నా కూడా సమస్యను పరిష్కారం చేసేది కొంత పెద్దరికం. మరి వాడి జీవితకాలంలో ఒక గ్రామానికో పురానికో నగరానికో ఒక మేయర్ అయ్యే స్థితిలో కూడా ఉంటాడు. లేదా ఒక జడ్జి అయ్యే, సుప్రీంకోర్టు వరకు వాడు మామూలు కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు జడ్జి అయ్యే యోగాలు కూడా ఉంటాయి. ఒక పెద్దరికం, ఒక సమస్య పరిష్కారం చేసేవాడు వాడిని ఆశ్రయి, వాడికి చిన్నతనం నుంచి ఉంటుందండి. వాడు అటైన్మెంట్ చేసుకునే తర్వాత వాడి విద్యలు, వాడి కథ. కానీ వాళ్ళకి ఏంటంటే సామాజిక స్పృహ ఎక్కువ ఉంటుంది.
సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు దాంట్లో ఆ యోగంలో ఎక్కువగా ఉంటారు. ఇంకొకటి సర్వమత సామరస్యం అని మాట్లాడే వాళ్ళ లక్షణాలు అందులోనే ఎక్కువ కనబడతాయి. అట్లా గజకేసరి నేను కొంతమంది విభిన్నంగా క్రిస్టియానిటీ అండ్ ముస్లిం జాతకాలలో కూడా ఈ చంద్రగురువులు ఉన్న చూస్తే వాళ్ళు అట్లా మాట్లాడారు. నాకు అంత అదే ఆ యొక్క యోగం చాలా గొప్పది. ఇది సామాన్యంగా చంద్రుడు 27 రోజులలో ఎప్పుడో ఒకసారి గురువుతో కలుస్తాడు కదా. ఆ గురువుతో కలిసినప్పుడు ఆయన ఒక నక్షత్రం ఉంటాడు కదా. ఆ సందర్భంలో పుట్టినటువంటి వాళ్ళు ఏ రాశిలో ఉండని, ఎక్కడైనా ఉండని, ఏ లగ్నంలోనూ పుట్టని ఇంచుమించుగా. అయితే ఈ గురు చంద్రుల యోగం అష్టమంలో ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే వారి జన్మతో అష్టమ స్థానంలో గురుచంద్రుల యోగం ఉంటే గౌరవ మర్యాదలకు ఇబ్బంది లేదు, కానీ అనారోగ్యాలకు ఇబ్బంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్, తర్వాత చిన్నపాటి సర్జరీసు, తర్వాత కొద్దిగా వ్యక్తిగత జీవితంలో శారీరక బలహీనతలు పొందేటువంటి లక్షణాలు ఉన్నాయి ఆ యోగ లక్షణం. For more videos like this, subscribe Big TV channel.